పర్యాయ పదాలు అంటే ఒకే అర్థాన్నిచ్చే అనేక పదాలు వాడుకలో ఉంటాయి. అంటే ఒకే అర్థాన్ని ఇస్తాయి. వాటిని మనం పర్యాయ పదాలు అంటాం. ఒకే విషయాన్ని వర్ణించడానికి అనేక పదాలను కవులు ప్రయోగిస్తుంటారు. అర్థం అదే అయినా పదాలు మాత్రంగా భిన్నంగా ఉండడం వల్ల వీటిని పర్యాయ పదాలు అంటారు. వీటిని పర్యాయ పదాలను ఆంగ్లంలో సినోనిమ్స్ అంటారు. ఉదాహరణకు పులి అనేటువంటి పదం ఉంది. పులి అనేటువంటి పదానికి పుండరీకము, వ్యాఘ్రము, శార్ధులము అనేటువంటి అర్థాలు వస్తాయి. అంటే ఈ అర్థాలు సమానమైనటువంటి అర్థాలు. అర్థం అదైనా పదాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. కాబట్టి దీన్ని పర్యాయ పదాలు అంటారు. 6వ తరగతి నుంచి ఈ 10వ తరగతి వరకు గల పర్యాయ పదాలను మనం ఈరోజు తెలుసుకుందాం. మనకు ముందు 6వ తరగతిలో ఉన్నటువంటి పర్యాయ పదాలను తీసుకుంటే అడవి అనేటువంటి పదం ఉంది. అడవి అనేటువంటి పదానికి వనం, కాన, అరణ్యం అనేటువంటి అర్థాలు వస్తాయి. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం పర్యాయ పదాలంటే ఆ పదానికి సమానార్థకంగా వచ్చేటువంటి పర్యాయ పదాలు అని మనం తెలుసుకున్నాం. అదే అర్థం వస్తుంది. ఒక అర్థానికి సమానమైనటువంటి అర్థాలు రావడం జరుగుతుంది. తర్వాత ఉదధి అంటే సముద్రం, రత్నాకరం, సాగరం. ఉదధి అంటే నీరు అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత ఉప్పుతో కూడి ఉన్నటువంటి నీరు అని కూడా అర్థం వస్తుంది. కాబట్టి దాన్ని సముద్రం, రత్నాకరం, సాగరం అనేటువంటి అంశాలుగా తీసుకున్నాం. తర్వాత ఏనుగు. ఏనుగు అంటే హస్తి అని పిలుస్తారు, గజం అని పిలుస్తారు. తర్వాత కరి అని పిలవడం జరుగుతుంది. ఇవన్నీ పర్యాయ పదాలుగా వస్తున్నాయి. కప్ప. కప్పను మండూకం, భేకం, దర్ధురం అని పిలుస్తారు. కథ. కథ అంటే గాథ, లేకపోతే ఏదైనా వృత్తాంతమని, లేకపోతే ఉదంతం, లేకపోతే ఒక సంఘటన అనేటువంటి అర్థాలు వస్తాయి. కడుపు. కడుపు అంటే పొట్ట. తర్వాత ఉదరం, తర్వాత కుక్షి అనేటువంటి అర్థాలు రావడం జరుగుతుంది. తర్వాత కథనం. కథనం అంటే యుద్ధం అనేటువంటి అర్థం వస్తుంది. కథనం అంటే యుద్ధము, రణము, సమరము అనేటువంటి అర్థాలు వస్తున్నాయి. కపి. కపి అంటే కోతికి సంబంధించినటువంటి ఒక వానర సైన్యము కపిరాజు అని. కపి అంటే కోతి అని, మర్కటం అని, వానరం అనేటువంటి అర్థాలు వస్తున్నాయి. తర్వాత కరము అంటే చేయి అని, హస్తమని, పాణి అనేటువంటి అర్థాలు వస్తున్నాయి. తర్వాత కొండ. కొండ అంటే గుట్ట లేదా ఒక చిన్న పర్వతం, గిరి, నగం అనేటువంటి అర్థాలు వస్తున్నాయి. తర్వాత కోవెల. కోవెల అనేటువంటి పదానికి గుడి, దేవలం, దేవాలయం అనేటువంటి అర్థాలు వస్తున్నాయి. తర్వాత కండ్లు. కండ్లను నేత్రాలు, నయనాలు, అక్షులు, అక్షువులు అనేటువంటి అర్థాలు వస్తున్నాయి. ఖడ్గం, కత్తి, అసి, కృపాణం ఇవన్నీ ఖడ్గానికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత గాలి. గాలి అంటే పవనము, మారుతము, గాడ్పు అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత గుంపు. గుంపు అంటే ఒక మంద, ఒక సమూహం, ఒక బృందం అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత చీకటి, అంధకారం, ఇరులు, ధ్వాంతం అనేటువంటి అర్థాలు రావడం జరుగుతుంది. చెలిమి అంటే స్నేహము, నెయ్యము, మైత్రి, సోపతి. తర్వాత చెరువు. చెరువుకు కొలను, తర్వాత తటాకం, తర్వాత మడుగు అనేటువంటి అర్థాలు వస్తున్నాయి. తర్వాత చేప. చేప అంటే మీనం, తర్వాత జశం, మత్స్యం అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత జలం. జలం అంటే నీరు, ఉదకం, సలిలం అనేటువంటి అర్థాలు వస్తాయి. జీతం. జీతం అంటే వేతనం, భత్యము లేదా భత్యమని అంటాం. తాబేలు, కూర్మము, కమఠం, కచ్చపం అనేటువంటి అర్థాలు వస్తాయి. తృణం అంటే గడ్డి,
పచ్చిక, గరిక. దుర్గ అంటే చండి, అంబ, పార్వతి అనేటువంటి అర్థాలు వస్తాయి. దేహం తనువు, శరీరం, మేను, పెయ్యి. పెయ్యి అంటే శరీరం అనే అర్థం వస్తుంది. నింగి మిన్ను, ఆకాశం, గగనం. నిజం సత్యం, వాస్తవం, నువ్వద్దే. మామూలుగా నివ్వద్దే అనేటువంటి తెలంగాణ మాండలికానికి సంబంధించినటువంటి పదాన్ని నివ్వద్దే అంటారు. నైపుణ్యం నేర్పు, పనితనం, కౌశలం అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత నేత. నేత అంటే నాయకుడు అనేటువంటి అర్థం వస్తుంది. సారథి అనేటువంటి అర్థం వస్తుంది. నడుపువాడు అనేటువంటి కూడా అర్థం వస్తుంది. ఇంకా నేతకు సంబంధించి కార్మిక నేతకు సంబంధించి నేత పని వారికి సంబంధించి కూడా అర్థం వస్తుంది. మామూలుగా చేనేత వాళ్ళకు సంబంధించి బట్టలు అల్లువారు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. నేత్రము ఇంతకుముందు కన్నుకు సంబంధించినటువంటి ఏ విధంగా చూసుకున్నామో నయనం, కన్ను, అక్షి, చక్షువు అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత పసిడి. పసిడి అంటే బంగారం, పుత్తడి, సువర్ణం, కనకం అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత పురం పట్టణం, నగరం, స్థానీయం అనేటువంటి అర్థాలు వస్తున్నాయి. పులి. పులికి మనం వ్యాఘ్రము, శార్దూలము, పుండరీకము అనేటువంటి అర్థాలు. తర్వాత పుష్పం. పుష్పం అంటే పువ్వు. సుమం విరి. తర్వాత పుడమి. పుడమి అంటే మామూలుగా పృథ్వీ అని, వసుధ, ధరణి అనే అర్థాలు వస్తున్నాయి. పెనిమిటి. పెనిమిటి అంటే భర్త, మొగుడు, పతి అనేటువంటి అర్థాలు వస్తున్నాయి. తర్వాత పొలం. చేను, క్షేత్రం, సీమ. పండుగ పబ్బం, ఉత్సవం, వేడుక. బావుట జెండా, పతాక, ధ్వజం. బావుట ఎగరవేయమంటారు కదా, దాన్ని మనం జెండా అంటాం, పతాకం అంటాం. తర్వాత బాట. బాట అంటే ఒక త్రోవ, మార్గం, దారి. భానుడు, సూర్యుడు, రవి, ఇనుడు, అర్కుడు ఇవన్నీ సూర్యభగవానికి సంబంధించినటువంటి పేర్లు. తర్వాత భార్య. భార్య అంటే సతి, పెన్లాం, కలత్రం అనేటువంటి అర్థాలు. తర్వాత భూమి, అవని, పృథ్వీ, వసుంధర. మగువ స్త్రీ, ఇంతి, పడతి, వనిత అనేటువంటి అర్థాలు మనకు వస్తున్నాయి. ఇంతకుముందు మనకు వచ్చినటువంటి చూసుకుంటే స్త్రీ, ఇంతి అనేటువంటి మనకు రావడం జరిగింది. తర్వాత మేఘం. మేఘం అంటే మొగులు, జీమూతం, వారిదం. తర్వాత యుద్ధం, రణం, సమరం, సంగరం, దీని సంగ్రామం అనేటువంటి అర్థం. తర్వాత వనది, వార్ధి, సముద్రం, అంబుది. వారధి వంతెన, సేతువు, కట్ట. వంశం సంతతి, గోత్రం, కులం. సదనం ఇల్లు, నివాసం, మందిరం. ఇంకా సింహం కేసరి, మృగరాజు, పంచాస్యం. హర్షం సంతోషం, ముదం, సంబురం. హాలికుడు రైతు, కర్షకుడు, కృషివరుడు అనేటువంటి మనకు ఈ సమానార్థకాలుగా ఉన్నటువంటి మనం ఇవి 6వ తరగతికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు. ఇక 7వ తరగతికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు తెలుసుకుందాం. ఈ 7వ తరగతికి సంబంధించినటువంటి పర్యాయ పదాల్లో అల. అల అంటే కెరటం, తరంగం. తర్వాత అంగడి, దుకాణం, విపణి, మడిగే. తర్వాత అమ్మ, తల్లి, మాత, జనని. ఆత్మజుడు, కుమారుడు, కొడుకు, పుత్రుడు, తనయుడు, సుతుడు. ఇన్ని అర్థాలు ఆత్మజుడికి వస్తున్నాయి. ఆనందం, సంతోషం, హాయి, సుఖం. ఆశ,
కోరిక, కాంక్ష, వాంఛ. ఆసక్తి, అపేక్ష, అనురక్తి, శ్రద్ధ. ఇల్లు, గృహం, సదనం, నివాసం, ఆవాసం. తర్వాత ఈర్ష్య. ఈర్ష్య అంటే అసూయ, ఈసు, మత్సరం. ఈర్ష్యాసూయాలు అంటాం కదా, ఆ ఈర్ష్యాసూయాలకు సంబంధించినటువంటి అంశం. తర్వాత ఏనుగు. ఏనుగు అంటే ఖరి, హస్తి, ఇభం, గజం అనేటువంటి అర్థాలు. కంచు, కంచం, కాంస్యం. కిరణం, రశ్మి, వెలుగు, శిఖ. తర్వాత కుందేలు, చెవుల పిల్లి, శశం, శరభం, శశి అనేటువంటి అర్థాలు కూడా వస్తాయి. తర్వాత గోవు, ఆవు, ధేనువు, సురభి. గోవుకు ఆవు అనేటువంటిది, ధేనువు అనేటువంటిది, సురభి అనేటువంటి అర్థాలు వస్తున్నాయి. ఇక చెట్టుకు సంబంధించి తీసుకుంటే చెట్టు అనేటువంటి దానికి తరువు, బూరుహం, వృక్షం. తర్వాత చెరువు, తటాకం, సరస్సు. చేప, మీనం, మత్స్యం. దాత, త్యాగి, వితరణశీలి, ఉదారుడు. దూడ, లేగ, క్రేపు, పెయ్య. ఇది కూడా కాస్త ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలా. దూడకు సంబంధించినటువంటి అంశము లేగ అని, క్రేపు, పెయ్య అనేటువంటిది. తర్వాత నీరు, జలం, సలిలం, ఉదకం. పల్లె, గ్రామము, ఊరు, జనపదం. పసిడి అంటే బంగారం, కాంచనం, పుత్తడి, హేమము, కనకము. పక్షి, పులుగు, విహంగం, ఖగం. పిల్లి, బిడాలం, మార్జాలం. పులి, శార్దూలము, వ్యాఘ్రము. పూజ, అర్చన, సపర్య. భర్త, పతి, నాతుడు, మగడు, మొగుడు, పెనిమిటి. భార్య, పత్ని, ఆలు, ఇల్లాలు, పెండ్లం. ఇవి మనకు 7వ తరగతికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు, సమానార్థకాలుగా ఉండేటువంటి పర్యాయ పదాలు. ఇంకొన్ని కూడా మనకు 7వ తరగతిలో ఇంకా ఉన్నాయి, కొన్ని తెలుసుకుందాం. మైత్రి. మైత్రి అంటే స్నేహము, నెయ్యము, సాంగత్యము, సోపతి అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత రణం, యుద్ధం, సమరం. ఆజి, ఆజిపోయడం అంటారు కదా, అంటే రణానికి ఆజిపోయడం అంటే ఇవన్నీ యుద్ధానికి సంబంధించి, సమరము, ఆజి ఇవన్నీ రణానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు. తర్వాత రథము, తేరు, స్యందనం, అరథము. తర్వాత రైతు. రైతు అంటే కర్షకుడు, కృషివలుడు. వసుధ, భూమి, ధరణి, ధరిత్రి, అవని, నేల. తర్వాత వ్యవసాయం, కృషి, సేద్యము, కాపుదనం. విగ్రహం, ప్రతిమ, ప్రతిబింబం, ప్రతికృతి, ప్రతినిధి. శరీరము, దేహం, తనువు, పెయ్యి. సన్యాసి, భిక్షువు, జడధారి, యతి, ముని. సూక్తి, మంచి మాట, సుభాషితం. ఇవి మనకు 7వ తరగతికి సంబంధించినటువంటి. ఇక 8వ తరగతిలో సంబంధించినటువంటి పర్యాయ పదాలను మనం తెలుసుకుందాం. 8వ తరగతిలో మనకు 6, 7, 8వ తరగతి ఏవైనా కొన్ని అవే పదాలు మళ్ళీ మనకు అర్థాలు కానీ, నానార్థాలైనా, పర్యాయ పదాలైనా, ప్రకృతి వికృతి అయినా అవే మనకు చాలాసార్లు పునరావృతం కావడం జరిగింది, అంటే రిపీట్ కావడం జరిగింది. అవి ఒకసారి అవి కూడా తగ్గించుకుంటే, ఒకసారి షార్ట్ లిస్టెడ్గా రాసుకుంటే ఈజీ అవుతుంది, సులభం అవుతుంది. దీని నుంచి కూడా ఖచ్చితంగా ఒక మార్కు రావడం జరుగుతుంది. అది టెట్ 1 అయినా, టెట్ 2 అయినా, డిఎస్సికి సంబంధించి అయినా ఖచ్చితంగా ఒక బిట్టు వస్తుంది. తర్వాత అంధకారం. అంధకారం అనేటువంటి దానికి చీకటి, తమస్సు, తిమిరం. అసువులు. అసువులు తీయడం అంటారు కదా, అసువులు అంటే ప్రాణములు, ఉసురు, జీవములు. తర్వాత ఆకలి. ఆకలి అంటే క్షుత్తు, బుభుక్ష. క్షుత్తు, బుభుక్ష అనేటువంటి అర్థాలు. తర్వాత ఆలంబనం, ఆధారం, ఆశ్రయం, ఊత.
అంటే బ్రతకడానికి ఏమైనా ఊత ఉండడం. తర్వాత ఇడుములు అంటే ఇబ్బందులు, కడగన్లు, కష్టాలు అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత ఉడుపులు, గుడ్డలు, పుట్టములు, బట్టలు, వస్త్రాలు. తర్వాత కర్దమం, కర్దమం అంటే బురద, కర్దమం అంటే బురద, అడుసు, పంకం. కష్టము, ఇక్కట్లు, శ్రమ, ఇడుము. కాంక్ష, ఇచ్చ, కోరిక, వాంఛ. తర్వాత కాపు, రైతు, కర్షకుడు, కృషివలుడు, హాలికుడు, సైరికుడు. ఇవి కాపుకు సంబంధించినటువంటి. తర్వాత కుప్పలు, రాసులు, ప్రోగు, ప్రోగు చేయడం అంటే ఒక దగ్గరికి చేర్చడం. తర్వాత కేతనం, కేతనం అంటే జెండా, పతాకము, ధ్వజము. తర్వాత క్వనము, శబ్దము, సవ్వడి, చప్పుడు. చిచ్చు, అగ్ని, జ్వలనం, అనలం, అంగారం. జననాథుడు, రాజు, నృపుడు, ప్రభువు, భూమీషుడు. తర్వాత తనువు, శరీరం, దేహం, మేను, ఒడలు, పెయ్యి. తర్వాత తాపసి, తపస్సి, తబిసి, ఋషి, యోగి, మౌని. తర్వాత ధృతి, ధైర్యం, బింకం, గట్టితనం. ధృతిమంతులు అంటారు కదా, ధృతిమంతులు అంటే గట్టివారు అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత నినాదము, ధ్వని, మోత, శబ్దము. ఏదైనా ఒక నినాదాన్ని చేయడం. తర్వాత నిషీధిని, నిషీధిని అంటే రాత్రి, యామిని, నిష. అంటే మామూలుగా నిషీధిని అంటే ఒక చీకటి అనేటువంటి అర్థం కూడా వస్తుంది. తర్వాత నీరము, నీరం అంటే నీళ్ళు, ఉదకం, జలం, తోయం అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత పశువు, పశువు అంటే గొడ్డు, జంతువు, పసరం. పరిమళం, తావి, సువాసన, సౌరభం. తర్వాత పాదము, అడుగు, అంగ్రి, చరణము. తర్వాత పుడమి, భూమి, నేల, అవని, వసుధ, ధరిత్రి. ఇలా అంటే ఈ జగతి అంటే భూమి మీద ఉండడం అని అర్థం. తర్వాత భార్య, పత్ని, కలత్రము, ఆలు, పెన్లాము. తర్వాత మంచు, తుహినం, నిహారం, హిమం. మంచు అంటే అర్థం హిమము, తుహినము, నిహారము. తర్వాత మైత్రి, స్నేహము, చెలిమి, సోపతి. మోక్షం, కైవల్యం, ముక్తి, నిర్వాణం. తర్వాత వాన, వర్షము, వృష్టి, చిత్తడి. విలువ, వెల, ఖరీదు, మూల్యం. వెండి, రజతము, ధౌతము, రూప్యము. తర్వాత వేసవి, వేసంగి, గ్రీష్మము, ఎండాకాలం. తర్వాత సఖులు, స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు. తర్వాత సమూహం, గుంపు, బృందము, సముదాయం. సైరికుడు, కాపు, హాలికుడు, రైతు. హంస, మరాలము, చక్రాంగము, మానసౌకము. తర్వాత హలము, శీరము, నాగలి, కుంతలము. తర్వాత హృదయం, ఎద, మది, మనస్సు. ఇవి మనకు ఈ తరగతికి సంబంధించినటువంటి 9వ తరగతికి సంబంధించినటువంటి పర్యాయ పదాలను తెలుసుకుందాం. ఈ 9వ తరగతిలో మనకు అంధకారం అనేటువంటి పదం, అంధకారానికి తమస్సు, చీకటి, తిబిరం. తర్వాత అతివ, అతివ అంటే స్త్రీ, ఇంతి. ఇది ఇంతకుముందు టెట్లో రావడం జరిగింది. అతివ స్త్రీ అనేటువంటిది ఇంతి అనేటువంటి పదానికి సంబంధించి. తర్వాత అని, అని అంటే యుద్ధం, పోరు, సమరం, రణం అనేటువంటి అర్థం. అని అనేటువంటి పదానికి ఇలాంటి కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటాయి. అని అంటే
దానికి ఎలాంటి పదానికి అర్థం లేదు అనుకుంటాం, కానీ మనకి ఎన్ని రకాల ఈ పదాలు ఉన్నాయి చూడండి, పర్యాయ పదాలు. అదే పదానికి సంబంధించినటువంటి పదాలు చూడండి. యుద్ధము, అని అంటే యుద్ధము, పోరు, సమరం, రణం అనేటువంటి అర్థాలు వస్తాయి. ఆకాశం అంటే గగనం, అంబరం. ఆభరణం, భూషణం, అలంకారం, సొమ్ము, నగ. తర్వాత ఆశ, కోరిక, వాంఛ, ఇచ్ఛ. ఇవన్నీ కూడా ఆశకు సంబంధించి. ఉర్వి, భూమి, అవని, ధరణి, పుడమి, నేల. ఉసురు, ప్రాణం, ఊపిరి, పానము, ఆయువు. ఓలి, వలి. ఓలి అంటే దీని అర్థం ఏంటంటే మామూలుగా వలి అనక ఓలి అని అంటున్నాం. వలి అంటే క్రమము, వరుస. ఎగ్జాంపుల్ దీపావళి. దీపావళి అనే దానికి సంబంధించి తీసుకుంటే దీపాల యొక్క వరుస అనేటువంటి అర్థం వస్తుంది. వలి అంటే క్రమము, వరుస అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత కష్టాలు. కష్టాలంటే బాధలు, తిప్పలు, పుల్లెందలు, గోసలు, యాతనలు. ఈ పదాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ఇది ప్రత్యేకంగా వెరైటీగా మనకు ఇదివరకు తెలియనటువంటి పదాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కావుము. కావుమంటే రక్షించుము, మమ్మల్ని కాపాడుము అని అర్థం వస్తుంది. కినుక. కినుక అంటే అలుక వహించడం లేదా కోపాన్ని ప్రదర్శించడం అనేటువంటి అర్థాలు వస్తాయి. క్షితి. క్షితి అంటే భూమి, ధర, ధాత్రి, ధరణి, పుడమి, ఇంకా ఇలాంటి అనేకమైనటువంటి పర్యాయ పదాలు రావడం జరుగుతుంది. కృప, దయ, కరుణ, జాలి, నెనరు, కనికరం అనేటువంటి అర్థం వస్తాయి. కృపాణం, కత్తి, ఖడ్గము, అసి. కొండ, పర్వతం, అచలం, అద్రి, గుట్ట. కోపం, ఆగ్రహం, క్రోధం, అలుగుట. అలుగుట కూడా కోపం కిందికే వస్తుంది. తర్వాత గేలి, వెక్కరించు, హేళన చేయు. కారడ్డం, కారడ్డమాడు. ఇది మామూలుగా తెలంగాణ పదంలో కారడ్డం మాట అని అంటాం కదా, దీన్ని గేలి చేయి అంటే కొద్దిగా తక్కువ, చులకన చేయు, హేళన చేయు అనేటువంటి పదాలకు అర్థం వస్తుంది. తర్వాత చుక్క, నక్షత్రం, తార, చెట్టు, వృక్షము, తరువు, మహీజం. చౌక, అగ్గువ, తక్కువ, చులకన, హీనం. జలది, సముద్రం, అంబుది, వార్ధి, సాగరం. జీవితం, బతుకు, మనుగడ, జీవనం, మణికి లేదా ఉనికి అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత తండ్రి, అయ్య, అప్ప, అబ్బ, నాయన, నాన్న, ఇంకా బాపు, ఇలాంటి అర్థాలు వస్తాయి. తర్వాత తల. తల అంటే నెత్తి, శీర్షము, శిరస్సు, మస్తకము, ఉత్తమాంగం. ఉత్తమాంగం అంటే తల. తర్వాత తస్కరుడు, దొంగ, చోరుడు, ముచ్చు. తర్వాత తృష్ణ, కోరిక, వాంఛ, ఈప్స లేదా ఈప్సితము. తేజి. తేజి అంటే గుర్రము, అశ్వము, తురంగము. తర్వాత దిక్కము, ఏనుగు, గున్న, కరభం. గున్నెనుగు అంటారు కదా, మామూలుగా లావుగా ఉన్నటువంటి ఏనుగు దిక్కము అని అంటాం. తర్వాత ధ్వని, శబ్దము, చప్పుడు, సవ్వడి, సద్దు. దుఃఖము, ఏడ్పు, శోకము, రోదనం. నిలయం, ఆవాసం, నెలవు, తాణం, తావు. నెత్తురు, రక్తము, రుధిరం, పరిహాసం. వెక్కిరింత. పరిహాసం అంటే వెక్కిరింత, హీలన, గేలి, కారడ్డం, దెప్పుడు. దెప్పడం అంటే తెలుసు కదా మన తెలంగాణ పదానికి సంబంధించి. దెప్పడం, ఏదైనా పని చేసి నేను ఇది చేసానురా అది చేసానురా అనేటువంటి దెప్పడం. దీన్ని పరిహాసం కింద కూడా తీసుకోవచ్చు. పల్లె, గ్రామము, ఊరు, జనపదం. ఇంకా మనకు పసిడి. పసిడి అంటే బంగారం, స్వర్ణము, పుత్తడి, పైడి. పుష్పం, పువ్వు, కుసుమం,
ప్రసూనం విరి, పూను ధరించు, సిద్ధపడు, పట్టుదల వహించు. తర్వాత పొలం, క్షేత్రము, పంట భూమి, కేదారము. కేదారం అంటే పొలం. బంధువు, చుట్టం, అతిథి, బాధ, విచారం, చింత, రంది. రంది అనేటువంటిది తెలంగాణ పదం, ఇట్లా గుర్తుంచుకోవాలి. బాధ అనేటువంటి దాంట్లో రంది అనేటువంటిది తెలంగాణ పదం. తర్వాత బువ్వ, బువ్వ అంటే అన్నం, కూడు. తర్వాత మడుగు, మడుగు అంటే కొలను, గుంట. మనస్సు, చిత్తం, స్వాంతం, హృదయం, ఎద, మది. మనిషి, మానవుడు, నరుడు, మర్త్యుడు, మనుజుడు. తర్వాత మరుగు, అదృశ్యం, రహస్యం, చాటు. తర్వాత మస్తు, మస్తు అంటే ఎక్కువ, అధికం, సమృద్ధి. మస్తు అనేటువంటిది తెలంగాణ పదం. తర్వాత మార్గము, మార్గం అంటే దారి, బాట, ఒక తొవ్వ, పథం. పథం అంటే దారి. తర్వాత యోధుడు, యోధుడు అంటే వీరుడు, బంటు, జోదు. రాత్రి, నిశ, నిషీధి, రేయి, రజని, యామిని. రజని, యామిని అనేటువంటి పదాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత లక్షణం, లక్షణం అంటే గుణము, స్వభావము. తర్వాత వాక్కు, మాట, పలుకు. నుడుగు, నుడుగు అనేటువంటిది తెలంగాణకు సంబంధించినటువంటి పదము. తర్వాత వాన, వర్షము, వృష్టి. తర్వాత వాయసం, వాయసం అంటే కాకి. ఇంతకుముందు ఇది మనకు ప్రశ్నలో వచ్చినటువంటిది. వాయసం అనగా ఏమి అనేటువంటి అర్థము చూసుకోండి. కాంపిటేటివ్ పర్పస్లో ఇలాంటి కొన్ని ప్రశ్నలు రావడం జరుగుతుంది. వాయసం అంటే కాకి, మౌకలి, ద్వాంక్షం అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత వివాహం, వివాహం అంటే లగ్గము, పెళ్ళి, పరిణయము. తర్వాత విశ్వాసం, విశ్వాసం అంటే నమ్మకము, నమ్మిక. వెన్నుడు, వెన్నుడు అంటే విష్ణువు, నారాయణుడు, శ్రీహరి. సంతోషం, ఆనందం, మోదం, సంబరం, హర్షము. సకలం, సమస్తం, సర్వం. సకుడు, స్నేహితుడు, మిత్రుడు, సంగడికాడు, దోస్తు, నేస్తం. ఈ సకుడులో సంగడికాడు అనేటువంటిది కూడా గుర్తుంచుకోవాలి. అంటే ఎక్కడ పడితే అక్కడ ఉండేటువంటి వాడని అర్థం. సత్యం, సత్యం అంటే నిజం, యథార్థం, వాస్తవం. నివ్వద్దే, నివ్వద్దే అంటే నిజం. ఇంతకుముందు మనం వచ్చింది ఈ పదం. తర్వాత సమం, సమానం, సరి, సాటి, తుల్యం. ఇవి సమంకు సంబంధించినటువంటి పదాలు. సరాగం అంటే ఒద్దిక, అంటే రెండు సమానంగా ఉండడం, సరాగం. ఒప్పు, రాగంతో కూడినది అనేటువంటిది అర్థం. సహ, సహ అంటే నాతో సహా, అంటే నా తోడు, కూడా అనేటువంటి అర్థం వస్తుంది. సాగరం, సముద్రం, అంబుది, జలది. తర్వాత సాటి, నా సాటి అంటే నా పోలిక, నా స్వరూపం. నా సాటి ఎవరు లేరు అంటే నాతో ఎవరు లేరు అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత సాధనం, పనిముట్టు, ఉపకరణం, ఇసిరే. తర్వాత సేన, సేన అంటే సైన్యం, దండు, దళం. స్నేహం, చెలిమి, మైత్రి, నెయ్యం. తర్వాత సోయగం, అందం, సొగసు, వన్నె. ఇవి మనకు 9వ తరగతికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు. ఇక 10వ తరగతిది మనం తెలుసుకుందాం. 10వ తరగతిలో ఉన్నటువంటి పదాలకు సంబంధించి తీసుకుంటే అండ, అండ అంటే ఆసర, తోడు. అపూటం, పూర్తిగా శాంతం. అపూటం అంటే పూర్తిగా శాంతం అంటే మొత్తంగా. ఆలయం అంటే ఇల్లు, గృహం. మన ఇల్లును కూడా మనం ఆలయం అని అనుకుంటాం. తర్వాత ఆశ, ఇచ్ఛ, ఈప్సితం, కాంక్ష. ఉన్నతి, వికాసం, అభివృద్ధి, ప్రగతి. కనకం, బంగారము, హేమము, సువర్ణము, పుత్తడి. తర్వాత కుత్తుక, కుత్తుక అంటే
కుత్కే అని మనం అంటాం కదా, కుత్తుక అంటే గొంతు, మెడ. తర్వాత కోవెల, గుడి, దేవలం. తర్వాత కృపాణము, ఖడ్గము, కత్తి. తర్వాత చిత్తము, మనసు, హృదయం. తర్వాత జలది, వార్ధి, సముద్రము. తర్వాత జలజము, పద్మము, కమలము. తారలు, నక్షత్రాలు, చుక్కలు. తొలి, మొదటి, ఆది. త్యాగం, ఈగి. తర్వాత దిశ, దిక్కు, కాష్ట. దేవాలయం, గుడి, కోవెల. పానుపు, పరుపు, పడక. పురాగ అంటే మొత్తం, అంత. పొంకంగా, సొంపుగా, అందంగా. పురాగా, ఈ పొంకంగా అనేటువంటి తెలంగాణ పదములు, పదజాలం అవి తెలుసుకోవాలి. తర్వాత పొలిమేర అంటే సరిహద్దు, ఊరి పొలిమేర అంటాం కదా, ఊరి సరిహద్దు ఎంతవరకు ఉన్నటువంటిది పొలిమేర అని అంటాం. పొలిమేరను సరిహద్దు లేదా ఎల్ల. తర్వాత పోరాటం, యుద్ధము, సంగ్రామం, సమరం. ప్రశంస అంటే పొగడత. స్తోత్రం, ప్రశంసించడం అంటే స్తోత్రం చేయడం అంటే ప్రశంసించడం. బంగారం, పసిడి, పైడి, పుత్తడి. బాట, దారి, మార్గము. బంధనము అంటే యుద్ధము, రణము అనేటువంటి అర్థాలు. తర్వాత భర్త, దవుడు, నాతుడు, పతి, మగడు. ఇంతకుముందు భర్త అనేటువంటి దాంట్లో పదాలు వేరుగా ఉన్నాయి, ఇక్కడ కొన్ని పదాలు వేరుగా ఉన్నాయి, అవి గమనించాలి. వాటికి సంబంధించినటువంటి ప్రశ్న మనకు అన్నిటికి సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాడు. ఈ క్రింది వాటిలో భర్త అంటే పర్యాయ పదాల, నానార్థాల, ఏమి అనేటువంటి ఇస్తాడు. దాంట్లో మనం గుర్తించాల్సింది ఉంటుంది. తర్వాత భార్య, పత్ని, అర్ధాంగి, దైత, దార, జాయ. తర్వాత మిత్రుడు, స్నేహితుడు, చెలికాడు. తర్వాత వటువు అంటే ఎవరు ఇక్కడ? బ్రహ్మచారి. దీన్నే వడుగు అని అంటారు, వర్ణి అంటారు, ఉపనీతుడు అంటారు, అంటే ఉపనయనం చేసుకున్నటువంటి వారు. తర్వాత వర్షం అంటే సంవత్సరము, దీన్ని మనం ఏడాది అని అంటున్నాం. తర్వాత విప్రుడు, బ్రాహ్మణుడు, భూసురుడు. తర్వాత విషాదం, బాధ, దుఃఖంతో కూడినటువంటిది. విష్ణువు, నారాయణుడు, కేశవుడు, దామోదరుడు. వెచ్చించు, ఖర్చు చేయు, వినియోగించు. తర్వాత వెన్నెల, జ్యోత్స్న, కౌముది, చంద్రిక. వేదండము, ఏనుగు, కరి, గజము. సంబురం, సంతోషము, ఆనందము. సొంపు, సోయగం, అందం. సంస్కరణ, బాగు చేయడం, చెడును రూపుమాపడం. హాటకం, బంగారము, హొన్ను, కాంచనము, సువర్ణము, హేమము, కనకము. ఇవి బంగారానికి సంబంధించినటువంటి. కాబట్టి ఈ విధంగా మనం ప్రతి ఒక్క తరగతికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు ప్రతి ఒక్క అంశం నుంచి ఒక్కొక్క మార్కు రావడం జరుగుతుంది. ఈ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి.